ప్రతి భారమును సులువుగా చిక్కులుబడి పాపమును విడిచిపెట్టేయాలి, బయట పారేయాలి. మనం ఓడలో వెళ్తా ఉన్నాం, ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నాం, అద్దరికి చేరాలి. మధ్యలో తుఫాన్ వచ్చింది, అలలు వచ్చాయి, పరిస్థితులు బాగలేవు, ఓడ బరువెక్కిపోయింది. అప్పుడేం చేస్తాం మనం? మన ఓడలో ఉన్న సామాను కొద్దిగా తీసి బయట పారేస్తాం, అలకన చేసుకుంటాం. మన ఓడ, మన జీవితం తేలిక అవ్వాలంటే ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపములను విడిచిపెట్టేయండి, పట్టుకోకండి, బయట పాడేయండి. మీరు తేలికగా ఉంటారు, ప్రభువుల రక్షణలో కొనసాగుతారు. మన జీవితంలో మనం రక్షణ పొందాలంటే కొన్ని భారమైనవి, సులువుగా చిక్కులుబెట్టు భారము, ధనమోసము, జీవన సంబంధమైన విచారములు, అహిక విచారములు, లోక ప్రేమ, మనుషుల యొక్క సహవాసము, రకరకాల వ్యసనాలు, అవిటిని మనం తీసి బయట పారవేయాలి, విడిచిపెట్టేయాలి. మనం పట్టుకోకూడదు, పట్టుకుంటే మునిగిపోతాం, బయట పారేయాలి. అప్పుడు మన యొక్క ఓడ తేలిక అవుతుంది, మనము ముందుకు కొనసాగలుగుతాం. జక్కయ్య ఆ పని చేశాడు. జక్కయ్య ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని చూచాడు. ప్రభు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు దగ్గర నిలబడి జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నేను ఎవరికైతే అన్యాయం చేస్తానో వానికి 4 రెట్లు మరలా చెల్లించేస్తున్నాను. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు పంచి ఇస్తున్నాను ప్రభువా. ఆ భారము, పాపము అంతా తీసివేస్తున్నాను. నేను రక్షణలో ఉండాలి కాబట్టి, నేను మునిగిపోకూడదు కాబట్టి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు నేడు ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు ప్రభు. మనకు ఆత్మీయ రక్షణ అంటే మనము ఆత్మీయంగా దేవుని ద్వారా ముద్ర పొంది ఆయన ద్వారా గుర్తించబడటం, మనం క్షమాపణ పొంది మనం ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడటం, అది రక్షించబడటం. ఆ ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. ఆయన చెప్పినది నాకు రక్షణ, ఆయన చెప్పినది సత్యం, ఆయన చెప్పినది నేను చేస్తే నేను ఆయన ముందు నిలబడగలుగుతా, ఆయన నాతో చెప్పింది నేను చేస్తే రక్షణ పొందగలుగుతా, ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతా, అదొకటే నాకు మార్గం అని విశ్వాసం ఉంచితే ప్రభునందు మనం మారిపోతాం ఆటోమేటిక్గా. ప్రభు వైపు చూచి, ఆయన వైపు చూచి రక్షణను కాపాడుకోండి, ముందుకు కొనసాగండి. ఇవన్నీ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు, ఇవి మనం చేయాలండి, లేకపోతే మనం రక్షణ పొందలేం. దేవుడు మనం ఇచ్చిన పిలుపు రక్షించబడడానికి, నశించిపోవడానికి కాదు.